హాయ్ హలో నమస్తే భవిష్య పొడి ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పటివరకు నేర్చుకున్న బ్లౌజెస్ మహానటి వరకు వచ్చామండి. మనము అందులో మహానటి క్రాస్ కటింగ్ వరకు వచ్చాము. ఇది మహానటి ప్రిన్సెస్ అండి. బ్యాక్ మాత్రం సేమే ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 32 సైజ్ వాళ్ళకి ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. ఇది మాత్రం ఈ సైజ్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుందండి. 33 ఉండి 32 ఉండి వేస్ట్ తక్కువ ఇవన్నీ మారుతాయండి. అన్ని సేమ్ ఉన్న రూలే లేదు. నేను చెస్ట్ వైజ్ చెప్తున్నాను. ఇవి ఏ ఉన్నా మనకు ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం వెళ్తున్నాను ఇప్పుడు మాత్రం ఈ ఈ లెంత్లో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. లెంత్ మాత్రం 14 + 1 15 డ్రాప్ అనుకుంటే డ్రాప్కు +1, లేదు ప్యాకప్ అనుకుంటే -1 +1. ఇది డ్రాప్ పెడదాం అనుకుంటున్నది 15 + 1 16/2 8. అందరికీ సేమ్ రూల్ ఏంటండి. షోల్డర్ కూడా తక్కువ ఉండొచ్చు. 15 కాదు, 32కు 14 ఉండొచ్చు, 13 కూడా ఉండొచ్చు. ఇది రౌండింగ్ లెంత్. యాక్చువల్లీ నార్మల్ క్రాస్ కట్ 625 ఉంటుంది. దీనికి మాత్రం +1 యాడ్ చేయాలి, అంటే 725. చెస్ట్ 32 యాజ్ యూజువల్. డ్రాప్ అనుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా ఏం పెంచిన అవసరం లేదండి. స్ప్రెడ్ అయితే ఒకటి, ప్యాకప్ అయితేనే పెంచాల్సి వస్తుంది. వేస్ట్ ఏం మారదండి. 28/4 7 + 1 టక్స్. ప్రతిదానికి తీయాలండి. ఇది మాత్రం ఇది మార్జిన్. బిట్టు బ్యాక్ నెక్ 10. ఇది మాత్రం 2.5. ఏం మారద్దు ఇది మాత్రము. ప్రతి ఒక్క బ్లౌజ్కి డ్రాప్ అనేది వస్తుందండి. ప్రతి ఒక్క బ్లౌజ్కి డ్రాప్ వస్తుంది, ప్యాకప్ వస్తుంది. చెప్తున్న 32 సైజ్ వాళ్ళకి అండి. ఇది మాత్రము ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ చేస్తున్నాను సేమ్ ఇందులోనే. ఇది డ్రాప్. బ్యాక్ హుక్స్ అంటాను. బ్యాక్ హుక్స్ ఇలా పెట్టుకోవాలి. చెప్పాను, లాస్ట్ వీడియో చెప్పాను. బ్యాక్ హుక్స్ అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ హుక్స్ చెప్తున్నాను ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. 1 or 2 అంతే. ఇది తీసుకోవచ్చు అంతే. డ్రాప్ ఎందుకంటే ఇది మళ్ళీ చిన్నగా ఉంటుంది. ఇది మాత్రం 2 తీసుకోవచ్చు, డిపెండ్స్. డ్రాప్ ఇక్కడి నుంచి మళ్ళీ ప్యాకప్ 3 అని తీసుకోవచ్చు. ప్యాకప్ అయితే ఇది +1. ఇది షేప్ కోసం. ఇది మాత్రం 2.5. ఫస్ట్ క్రాస్ కటింగ్లా చెప్పాను, అది ఇక్కడ 1.5 + 2.5. ఇది మాత్రం మారదు అసలే. ఇది 4. ఇది అసలే మారదు. ఇది కూడా ఇది 1/2 ఇంచు. ఇది 1 ఇంచు. ఇది 725. యాక్చువల్గా క్రాస్ కటింగ్ 625 + 1. ఇది చార్ట్ ఉంటుంది. చార్ట్ ప్రకారం వెళ్తాం. ఐడియా ఉంది కదా. ఇది 2.5. ఫుల్ షోల్డర్ +1 8. యాక్చువల్గా 15 + 1 యాడ్ చేసుకున్నాం. 16/2 8. ఇది 2. ఇది డిపెండ్స్ అని 2.5 పెట్టుకున్నా అంటే కొంచెం వెడల్పు వేస్తాం అంతే. 2 అయితే కొంచెం దగ్గరకు వస్తాం, అంతే మించి ఏముండదు. దీనిలో కూడా మహానటి కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక మహానటి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్. ఎప్పుడు మనం బ్యాక్ పార్ట్నే మనం ఫ్రంట్ తీసుకోవాలి. ప్రిన్సెసే కానీ, స్ట్రేట్ కటింగ్ కానీ, క్రాస్ కటింగ్ కానీ మనం బ్యాక్ పార్ట్నే తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే బ్యాక్ మనం ప్లేన్ ఒకటి కానీ డిజైన్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాం. 15 + 1 16. ఇవన్నీ మన బ్రెయిన్లో ఉండిపోవాలి మనకు అంతే. ఇది 625 ఉంటుంది. దీనికి 725 అంతే. బ్యాక్ కాదు, క్రాస్ కటింగ్ 625. ఐడియా ఉంది కదా. ఫస్ట్ బ్లౌజ్ బోట్ నెక్ ఇవన్నీ మారుకుంటూ వస్తుంటండి. అవి ఏంటంటే ఫుల్ షోల్డర్ బట్టి మారుతాయి. ఇప్పుడు చాలామంది కంఫర్ట్ చూస్తుంటారు కదా. కంఫర్ట్ కంపల్సరీ కంఫర్ట్ ఉంటుంది.
వీళ్ళకి ఆన్లైన్లో అమ్మాయి ఎంత బాగుంది అమ్మాయి సుమా లో చాలా బాగా రాలేదు వాళ్ళ మీద. ఇప్పుడు 150 మెంబర్స్ నేర్పించాను, ఎవ్వరూ డిసప్పాయింట్ కావాలి, అందరూ హ్యాపీగా పోయినాం. ఒక్కసారి నా దగ్గర వచ్చింది అంటే నేను అసలు వదలను. ఒక్కసారి ఫీజు కట్టిందంటే ఆన్లైనే కానీ ఆఫ్లైనే కానీ వాళ్ళకి ఎలా అర్థం కావాలి, అసలు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ప్రతి ఒక్కటి ఆలోచించి చెప్తాను. కానీ ఫస్ట్కు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ మాత్రం చాలా అప్డేట్ అయింది. ఎందుకంటే నేను కొంచెం మంచిగా చెప్పడం నేర్చుకుంటున్న అనుభవంతో, అంతేగాని స్టార్టింగ్ ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంత ముందు బ్యాచ్ కంటే ఈ బ్యాచ్ ఇంకా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే వాళ్ళకి అసలు డౌట్స్ రాకుండా చెప్పడం. ఏమన్నా జాయిన్ కావచ్చండి, ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా. ఫ్రంట్ అయితే 7, 2.5 ఇలా పెట్టుకోవచ్చు. నెక్ ఇలా పెట్టుకోవచ్చు, నెక్ ఇలా అన్న పెట్టుకోవచ్చు, ఇలా ఎవరో పెట్టుకోవచ్చు నెక్. ఇది ప్రిన్సెస్, ఇది 2, ఇది వేస్ట్ బట్టి వస్తుందండి. ఇది ఎవరికైనా 2, ఇది వేస్ట్ బట్టి వస్తుంది. ఇది మాత్రం ఇది ఎవరికైనా 5. ఇది షేప్ రావాలి, ఇది మాత్రం ఖచ్చితంగా షేప్ రావాలి. ఇది 2 పెట్టచ్చు, 2.5. 35+ ఉంటే 3, ఇక 40 ఉంటే ఇంక ఎక్కువ. కానీ 2 అయితే మినిమం స్టార్టింగ్ 2.5 ఏమి ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు మ్యాక్సిమం వేయరు బ్లౌజెస్. 3.5. ఇది 2.5 కూడా పెట్టుకోవచ్చు. 2 అని మంచిగా ఒక 1/2 ఇంచ్ అటు ఇటైనా పెద్ద ప్రాబ్లం లేదు. ఇది మాత్రం ఎవరికైనా 2, ఇది వెళ్ళిపోతుంది, కట్ అయిపోతుంది. నేను ఫస్ట్ వీడియో చెప్పాను, ఇది కట్ చేసి ఎలా వేసుకోవాలో చెప్పాను. ఇది క్రాస్, ఇది 3, ఇది 3.5 వస్తుంది, ఎందుకంటే కరువు కదా 3.5. అందుకే ఎక్స్ట్రా తీసుకుంటాం 1 ఇంచ్ మ్యాండటరీగా. అదే కటింగ్లో చెప్పాను ఫస్ట్ వీడియోలో. ఇది 3 నుంచి మనం డాట్ తీసుకోవాలి. మనం ఒకవేళ కప్స్ వేయాలనుకున్నాం అనుకో, ఈ టైప్ తీసుకోవాలి, 11 పెట్టుకోవాలి. అంటే కప్పు పెడతాను, మిడిల్ పాయింట్ పెట్టి కప్పు. ప్రతి ఒక్కదానికి 11. హైట్ ఎక్కువ ఉంటే 12, కొంచెం హైట్ తక్కువ ఉంటే 10, అంతే. అంతమించి 10, 11, 12 తప్ప అంతకుమించి పైకి రాదు, అంతమించి కిందికి రాదు. ఈ కప్పు మొత్తం మిడిల్ పాయింట్, ఇక్కడ మిడిల్ పాయింట్ వేసేయాలి. ఫ్రంట్ పార్ట్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.